హలో, మీకొక విషయం చెప్పాలి మేడం. చెప్పు మధు. స్కూల్ దగ్గరికి ఇప్పుడే వచ్చాం. ఇక్కడికి ఆ గుణ వాళ్ళు వచ్చారు మేడం. వాళ్ళు అక్కడికెందుకొచ్చారు? తెలీదు మేడం. ఎందుకైనా మంచిది, కొంచెం జాగ్రత్తగా చూసుకో. భవానీ ఎక్కడా? పాప లోపలికి వెళ్ళింది మేడం. సరే, నేనేం చేయాలో చెప్తాను. అప్పటి వరకు ఎక్కడికి వెళ్ళొద్దు. వాళ్ళు అసలే దెబ్బతినున్నారు. నువ్వు మాత్రం భవానీని స్కూల్ అయ్యాక జాగ్రత్తగా తీసుకురా. సరే మేడం. వాళ్ళక్కడికొస్తారని నాకు తెలుసు, కానీ పాపతో నువ్వు జాగ్రత్తగా రా. సరే మేడం, నేను స్కూల్ బయట వెయిట్ చేస్తాను. ఈ గుణ వాళ్ళు మామూలుగానే అక్కడికి వెళ్లారా, లేదంటే భవానీకేమైనా ఆపదుందా? మధు అంకుల్, ఈరోజు ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ లో నాకే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అవునా? సరే వెళ్దాం పదా. అవును, కార్ ఎందుకు చేంజ్ అయింది? మన కార్ ఎక్కడా? ఆ కార్ సర్వీస్కి పంపించాను, అందుకే వేరే కార్ తీసుకొచ్చాను. ఇది టెంపరీ. ఓ అవునా? సరే పదా. పాపా, కాంపిటీషన్ అయిపోయిందమ్మా? అయిపోయింది అంకుల్. సరే అయితే. ఓకే అంకుల్. భవానీ ఇంకా రావట్లేదేంటి? బాబు, భవానీని చూసావా? లేదంకుల్. అవునా? సరే వెళ్ళు. ఓకే. ఇంకా రావట్లేదేంటి? బాబు, భవానీని చూసావా? వెళ్ళిపోయింది కదా. భవానీ వెళ్ళిపోయిందా? ఎక్కడికి వెళ్ళుంటుంది? భవానీ, 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 భవానీ. ఎక్కడికి వెళ్ళుంటుంది? మేడం కాల్ చేస్తాను. హలో, చెప్పు మధు. మేడం, పాప కోసం స్కూల్ దగ్గర ఉన్నాను. పాప ఎంతకీ రావడం లేదు. అడిగితే వెళ్ళిపోయిందని చెప్తున్నారు. మధు, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ఎక్కడికి వెళ్తుంది? అక్కడే ఎక్కడో ఉండుంటుంది. ఫ్రెండ్స్తో మాట్లాడుతుందేమో చూడు. అంతా వెతికే మీకు కాల్ చేశాను. పిల్లల్ని అడిగావా? అవును మేడం, పిల్లల్ని కూడా అడిగాను. వాళ్ళు కూడా వెళ్ళిపోయిందనే చెప్తున్నారు. నువ్వు స్కూల్కి ఏవైనా లేట్గా వెళ్ళావా? లేదు మేడం, నేను కరెక్ట్ టైంకే వచ్చాను. వచ్చిన దగ్గర నుంచి పాప కోసమే వెతికాను, కనిపించలేదు మేడం.
ఎంత వెతికినా కనిపించలేదని మీకు కాల్ చేశాను మేడం. మధు, సెక్యూరిటీ అతన్ని అడుగు. సరే మేడం. సెక్యూరిటీ సార్, భవానీని చూసారా? ఇందాక మీరే తీసుకెళ్లారు కదా. నేనా? అవును, మీరే. నేను ఇప్పుడే కదా వచ్చాను. ఇప్పుడు తెల్ల కారు, అప్పుడు వేరే కారు. మా కారు ఇదే కదా. ఏమో మరి. వేరే కారు వచ్చిందా? అవును, అందులో మీరే తీసుకెళ్లారు. అవునా? మేడం, సెక్యూరిటీ అతను నేనే తీసుకెళ్లానని చెప్తున్నాడు. నువ్వు తీసుకువెళ్ళడం ఏంటి? ఏం జరుగుతుంది అసలు? నువ్వు కాకుండా ఎవరొచ్చినా భవానీ కార్ ఎక్కదు కదా. అక్కడికి గుణ వాళ్ళు వచ్చారు కదా, ఇదేమైనా వాళ్ల పనా? మేడం, కారులో నేనే తీసుకెళ్లానని చెప్తున్నారు. గుణ వాళ్ళు అప్పుడే వెళ్ళారు కదా. అయ్యో, పాప వాళ్ళతో వెళ్ళదు కదా మేడం. అవును, కార్ కూడా వేరేదంటున్నారు కదా, మరి ఎవరై ఉండొచ్చు? బాయ్, మీరు మధురభవన్లో వెళ్ళి భవానీని తీసుకొచ్చారా? మరి లేకపోతే భవానీ అంత ఈజీగా కారెక్కేస్తుందా? ఏ అనుమానం రాదు. మధు, నువ్వే కార్లో వెళ్ళావు? నేను రోజు పాపని స్కూల్కి తీసుకొచ్చే కారులోనే వచ్చాను. మరి ఆ కార్ ఎవరిది? నాకేం అర్థం కావట్లేదు. నేను స్కూల్ బయట కారు పెట్టుకుని ఉన్నాను మేడం. బెల్లు కొట్టాక లోపలికి వెళ్ళాను. ఈలోపు పాప వెళ్ళిపోయిందని చెప్పారు. మధు, నువ్వు మళ్ళీ అక్కడ ఒక్కసారి వెతుకు. నేనేం చేయాలో ఆలోచించి చెప్తాను. సరే మేడం. సార్, ఆది సార్, నందిని, బాలరాజు, సుమిత్ర సార్, వీళ్ళందరూ శివగామి భర్త తరపున బంధువులు.